నీ ఆలోచనలే నువ్వు. అవును, మీరు విన్నది నిజమే. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావో నీ గురించి, నీ లైఫ్ గానీ, నీ కెరీర్ గానీ, నీ యొక్క ఫ్యామిలీ గానీ, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ గానీ, సొసైటీలో నీ యొక్క విలువ గానీ నీ ఆలోచనల ప్రకారమే ఉంటుంది. ఎలా అంటారా, మీరు జరిగిన స్టోరీ మీకు ఒక అవగాహన ఉంటే గనక మీ లైఫ్ లో మీ జరిగిన స్టోరీస్ లో మీరు ఏ విధంగా ఆలోచించుకుంటున్నారు, మీరు ఏ విధమైన ఆలోచనలు క్రియేట్ చేసుకుని ఆపాదించుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక చిన్న సంఘటన ఏదైనా జరిగితే లేనిపోయిన ఊహలతో మీరు ఎలాంటివి మంచి ఆలోచనలు నింపుకుంటే మీ మైండ్ మంచిగా ఉంటుంది. అదే చెడు ఆలోచనలతో మైండ్ నింపుకుని అనవసరమైన థాట్స్ ని క్రియేట్ చేసుకుని అది జరిగిందో జరగలేదో మీ అయితే మీరు చూడకపోయినా చెప్పిన మాటలు విని మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటారో అప్పుడు మీరు నిజంగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. మీరు మీలా ఉండరు. సో ఎలాంటి ఆలోచనలు మీరు ఆలోచిస్తారు, ఎలాంటి ఆలోచనలని మీరు బిల్డ్ చేసుకుంటారు అంటే క్రియేట్ చేసుకుంటారు మీకోసం. అవును, మీ యొక్క హార్ట్ఫుల్ గా స్వతంత్రంగా మీరు ఏ విధంగా ఉండాలనుకుంటారో ఆ విధంగా స్ట్రాంగ్ గా ఆలోచించి వాటిని ఆచరణలో పెట్టండి. మీ లైఫ్ చాలా స్మూత్ గా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలని నేను కూడా ఆశిస్తున్నాను.